ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అంబేద్కర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆమె దీపము గుడి దేవుడి ముంగట దీపం వెలిగడానికి పోతే బట్టలు తలిగి మొత్తం ఇల్లంతా కాలిపోయింది. కాబట్టి నేను బోధను సబ్ కలెక్టర్ గారికి మన గవర్నమెంట్ కి కోరేది ఒకటే, వీళ్ళు చాలా పేదైన ఫ్యామిలీ, వీళ్ళకి ఆదుకోవాలా. నేను నా తరఫు నుంచి స్వయంగా నేను ఒక 5,000 రూపాయలు ప్లస్ ఒక క్వింటల్ బియ్యము, ఒక నెల రేషన్ నేను నా తరఫు నుంచి చేస్తున్నా. కానీ గవర్నమెంట్ కూడా ఇటువంటి వాళ్ళని ఆదుకోవాలా. ఇల్లు మొత్తం కాలిపోయింది, బట్టలు కాలిపోయింది, అసలు ఏమి లేకుండా చిన్న పిల్లలు ఇంట్లో ఉండే, పెద్ద మనుషులు అంతా పొలం పనిపోయిండే. కాబట్టి గవర్నమెంట్ వీళ్ళని ఆదుకోవాలనేది గవర్నమెంట్ తో కోరుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అంబేద్కర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆమె దీపము గుడి దేవుడి ముంగట దీపం వెలిగడానికి పోతే బట్టలు తలిగి మొత్తం ఇల్లంతా కాలిపోయింది. కాబట్టి నేను బోధను సబ్ కలెక్టర్ గారికి మన గవర్నమెంట్ కి కోరేది ఒకటే, వీళ్ళు చాలా పేదైన ఫ్యామిలీ, వీళ్ళకి ఆదుకోవాలా. నేను నా తరఫు నుంచి స్వయంగా నేను ఒక 5,000 రూపాయలు ప్లస్ ఒక క్వింటల్ బియ్యము, ఒక నెల రేషన్ నేను నా తరఫు నుంచి చేస్తున్నా. కానీ గవర్నమెంట్ కూడా ఇటువంటి వాళ్ళని ఆదుకోవాలా. ఇల్లు మొత్తం కాలిపోయింది, బట్టలు కాలిపోయింది, అసలు ఏమి లేకుండా చిన్న పిల్లలు ఇంట్లో ఉండే, పెద్ద మనుషులు అంతా పొలం పనిపోయిండే. కాబట్టి గవర్నమెంట్ వీళ్ళని ఆదుకోవాలనేది గవర్నమెంట్ తో కోరుతున్నాను. आज भी मेरे ख्यालों की तपिश जिंदा है, मेरे गुफ्तार की देरी न रविश जिंदा है। आज भी मेरे ख्यालों की तपिश जिंदा है, मेरे गुफ्तार की देरी न रविश जिंदा है। आज भी जुल्म के नापाक रिवाजों के खिलाफ